పాట పాడుకుందాం. పాట సంఖ్య 194, బాగా కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 192.
పాట సంఖ్య 187. బాగా కొత్త పాటల పుస్తకంలో పాత పాటల పుస్తకంలో ఇదే సంఖ్య 185. బాగా కొత్త పాటల పుస్తకంలో 187, పాత పాటల పుస్తకంలో 185.
పాట సంఖ్య 210 బాగా కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 208. సాంగ్ నెంబర్ 210 అండ్ సాంగ్ నెంబర్ 208. బాగా కొత్త పాటల పుస్తకంలో 210, పాత పాటల పుస్తకంలో 208.
మరి ఒక తరుణాన మనందరికీ దేవుడు మరి సజీవ లెక్కలో ఉంచి డిసెంబర్ 17, 2023 సంవత్సరంలో మరి ఆదివారం దినం మనందరిని సజీవ లెక్కలో ఉంచి మరి పునరుద్ధాన దినం మరి ఈ దినాన్ని తీసుకొచ్చినందుకు మనం ఆయన ఆరాధించేవారిగా కృతజ్ఞత చెల్లించేవారిగా ఉన్నాం. రండి మనందరం ఆయన యథార్థ హృదయంతో ఆరాధించే మునుపు కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 verse 1 to verse 6 we'll all read alternatively. యోహాను సువార్త కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా, దేవుడి ఈ వాక్య భాగం దీవించిన గాక. మనం ఒకసారి 6వ వచనాన్ని అందరం గట్టిగా మరొకసారి చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. ప్రభు సహాయం కొరకు వర్తమానం మరి గురించి ప్రార్థించండి. చూడండి, ఇక్కడ మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. అయితే మొట్టమొదటిగా చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచువారు నా యందును విశ్వాసం ఉంచుడి. అయితే ప్రియులారా, ఇక్కడ వాక్యం చూసినట్లయితే మన యొక్క హృదయమును కలవరపడనీయుకుడి. మనం కొన్నిసార్లు మన జీవితంలో లేకపోతే మన పయనంలో చాలాసార్లు రకరకాల పరిస్థితుల వల్ల లేకపోతే రకరకాల విషయాల వలన లేకపోతే ఉన్న ఆటంకాల వల్ల మనం కొన్నిసార్లు కలవరపడేవారుగా ఉంటాం. ఎంతటి వారైనప్పటికీ మరి ధనవంతులేమి లేకపోతే పేదవారేమి లేకపోతే మధ్యతరగతి వారేమి ఎటువంటి వారైనా కూడా మరి ఒక్కొక్కసారి లేకపోతే కొన్ని సందర్భాలు లేకపోతే పరిస్థితులు రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు మరి కలవరపడేవారిగా ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులారా, మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నవారు నా యందు విశ్వాసం ఉంచి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఎట్లాంటి పరిస్థితులు లేవు, లేకపోతే అసలు మీ హృదయం ఉండే పరిస్థితులు ఉన్నవని దేవుని వాక్యం చెప్పలేదు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో నా యందును విశ్వాసం ఉంచుడి, లేదా నా యందును మీరు నమ్మిక ఉంచడని రాసింది. అయితే ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటి వచనంలో మనం చూసేది ఏంటంటే, మీ హృదయంను కలవరపడనీయకుడి. అయితే చూడండి ప్రియులారా, కొంచెం ముందుకెళ్తే మనం 2వ వచనంలో చూస్తాం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకుతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అయితే ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం చాలాసార్లు చాలా దైవజనుల ద్వారా, చాలా మందిరాల్లో లేకపోతే గొప్ప గొప్ప దైవజనుల ద్వారా, పెద్ద పెద్ద దైవజనుల ద్వారా మనం వింటూ వచ్చాం, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపం నిమిత్తం లేకపోతే మనందరి పాపం నిమిత్తం ఆయన చనిపోయి మరి 3 దినాల తర్వాత తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి కేవలం దేని గురించి వెళ్ళారని చూడండి. అక్కడ 2వ వచనం లాస్ట్ లైన్ చూడండి, దేని నిమిత్తం వెళ్ళాడంటే చూడండి,
మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అయితే లేని యెడల మీతో చెప్పుచున్నాను, ఒకవేళ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఉంది. అయితే చూడండి, ఆయన మన కొరకు, లేకపోతే ఎవరైతే రక్షింపబడి మారు మనసు పొంది లేదా మరి యథార్థమైన అంటే ద్వంద్వ మనసు కలిగి, లేకపోతే చంచలమైన మనసు కలిగి, అంటే మందిరం లోపల ఒకలాగా మందిరం బయట ఒకలాగా కాకుండా, చూడండి ఇక్కడ ఏమని రాసిందంటే, ఆ వచనం చూస్తాం చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఉంది. అయితే దానికి అదే సందర్భం ఆధారం చేసుకుని చూడండి, 2 కొరింథీలో చూస్తాం ప్రియులారా. 2 కొరింథీ 5వ వచనంలో అనేక నివాసములు చూడండి, 14:2లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవనుంది. చూడండి ఆ నివాసములు ఏంటో చూద్దాం. 2 కొరింథీ 5:1 చూడండి. చూడండి, భూమి మీద తన గుడారమైన, చూడండి, భూమి మీద తన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిననియు నిత్యమైనది అయిన నివాసము. చూడండి అక్కడ ఒక్కసారి అలా పాజ్ చేయండి. 14వ వచనం 2వ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవనున్నాయి, అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని రాసింది, అంటే చాలా నివాసాలు ఉన్నాయి. అయితే దాని తర్వాత చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎవరి కోసం స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, లేకపోతే ఎటువంటి స్థలం సిద్ధపరచున్నాను చూడండి. ఇప్పుడు చూడండి 2 కొరింథీ 5:1లో భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను లేదా చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదైన నివాసము. అంటే ప్రియులారా, ఆయన ఇందాక మనం 14:2 ఆఖరి లైన్లో ఏం చూస్తాం, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? స్థలము సిద్ధపరిచి వెళ్ళాడు. అయితే ఆ స్థలం ఏంటంటే చూడండి, ఇక్కడ లాస్ట్ లైన్లో ఉంది ఏంటంటే, నిత్యమైనదైన అయి ఉన్న నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతాం. అయితే ఇక్కడ ప్రతి క్రైస్తవుడికి లేదా ప్రియులారా అందరు క్రైస్తవులందరికీ పరలోకం అంటే ఏంటో తెలుసు, నరకం అంటే ఏంటో తెలుసు, భూమి అంటే ఏంటో తెలుసు, ఆకాశం అంటే ఏంటో తెలుసు. అయితే కానీ నిజమైన యథార్థమైన విశ్వాసి, లేకపోతే వారికి నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి దీని మీద, ఈ పరలోక రాజ్యము నరకము అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ తెలిసినా కూడా, అంటే మనందరూ క్రైస్తవులంగా పరలోక రాజ్యం నరకం అని తెలిసినా కూడా చూడ, ఇక్కడ ఏమని ఎరగమంటున్నాడంటే, తన దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది ఉన్న నివాసము పరలోకమందున్నది మనకున్నదని ఎరుగుదాం. మీరు చూడండి ప్రియులారా, మీరు ఏ దేశం అంటే ఇప్పుడు ఫారినర్స్ భారతదేశంలోకి రావాలన్నా, పోనీ భారతీయులు వేరే కంట్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలి ప్రియులారా? పాస్పోర్ట్తో పాటు వీసా కావాలి. మరి ఆ వీసాకి మీకు ఉచితంగా వస్తుందా? వీసా మీరు ఏదైతే దేశం, సపోజ్ మీరు ఎక్కడికన్నా మీరు ఆమ్స్టర్డామ్ వెళ్తారనుకోండి, ఆమ్స్టర్డామ్ వెళ్ళినప్పుడు మీకు ఆ దేశం యొక్క వీసా ఉచితంగా లభిస్తుందా? లభించదు. ఆ వీసా ఆ దేశం అంటే, మీరు ఒకవేళ జనరల్ నాలెడ్జ్ చూసినట్లయితే ప్రతి దేశానికి, ప్రతి కంట్రీకి కూడా డిఫరెంట్ వీసా ఫీజు ఉంటుంది. పాస్పోర్ట్ అనేది మనకు ఎలా అయితే ఉన్నదో, పాస్పోర్ట్ కాకుండా అయితే ఆ వీసాలో మళ్ళీ చాలా టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. బిజినెస్ వీసా ఉంది, టూరిస్ట్ వీసా ఉంది, అలాగా చాలా రకరకాల వీసాలు ఉన్నాయి. అయితే ప్రతి వీసా పోని ఎక్కడికి వెళ్ళాలన్నా మనం డబ్బులు చెల్లించేస్తున్నాం. కానీ ఇక్కడ మనకు చూడండి 2 కొరింథీ 5:1 లాస్ట్ లైన్లో నిత్యమైనదైన నివాసము పరలోకమందున్నదని. ఈ పరలోకానికి వీసా ఉందా చెప్పండి? మరి అన్ని దేశాలకి, ఎక్కడికి ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళాలన్నా మనం వీసా కట్టి మన యొక్క డబ్బులతో, సొంత డబ్బులతో మనం ట్రైన్ టికెట్స్ కానీ ఎయిర్ టికెట్స్ కానీ చేయించుకుని మనం టూరిస్ట్ వీసా తీసుకుని మనం వెళ్తున్నప్పుడు, ఇక్కడ పరలోకమందు ఉన్నదని ఎరుగుదాం. అయితే పరలోకానికి లేకపోతే పరలోక రాజ్యానికి ఎవరు మనకి వీసా? ఇక్కడ చూడండి 3వ వచనంలోకి రండి. అక్కడ చూడండి, అదే చూడండి, నీ గుడారంలో ఉన్న మనము మారం మోసుకుని మూలుచున్నాము. ఇది తీసివేయాలని కాదు కానీ మింగివేయినట్లు. అయితే చూడండి ప్రియులారా, అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, మనందరి కొరకు, లేదా ఎవరైతే క్రైస్తవులను కాదులేండి, ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని అంగీకరిస్తారో
అట్టి వారందరి కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలం ఎక్కడుందని రాసింది బైబిల్లో? పరలోకముందు. చూడండి, అయితే మీకు ఇదే దాంట్లో ఇంకెక్కడ ఉంటుందంటే ప్రియులారా, ఇదే పక్కనే ఈ యోహాను సువార్త మనం 14వ వచనంలో చూసుకుంటున్నాం. పక్కనే చూడండి 13వ వచనంలో, 13వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. చూడండి, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, మీరు ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి మీరు రాలేనని నేను యూదాలతో చెప్పే ప్రకారం. చూడండి, అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు నన్ను వెతుకుదురు. ఆయనేమో మొట్టమొదటిగా మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నానని చెప్పాడు. ఆ స్థలమేమో మనకి పరలోక రాజ్యం ఉన్నదని మనందరికీ గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉండును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళునో అక్కడికి మీరు రాలేరని యూదులతో చెప్పిన ప్రకారం. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, లేకపోతే ఇక్కడ మరి ఎందరైతే తాను అంగీకరిస్తారో తాను యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్ప మరి మీరు ఇందాక 6వ వచనం చదివారు కదా, యేసుక్రీస్తు ఏం చదివారు? 6వ వచనం చూడండి 14. యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇందాక మనం పరలోకానికి వీసా ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు. చూడండి, అయితే కొంచెం ముందుకెళ్తే ప్రియులారా 3వ వచనం చూడండి, 14:3లో నేను వెళ్ళి పైనేమో మీకు స్థలము అంటే స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని చెప్పాడు పైన 2వ వచనంలో. 14వ వచనం 2వ వచనం ఆఖరి దాంట్లో నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి 3వది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ఫస్ట్ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళానన్నారు. అదేమో పరలోక రాజ్యం ఉంది. ఇప్పుడు ఏమనుంది ఇక్కడ? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల. ఎవరుండు స్థలంలో? ఎవరితో సమానంగా ఉండే స్థలంలో? నేనుండు స్థలములో మీరు కూడా. ఇక్కడ మీరు అంటే మనందరమేనా? ఇక్కడ మీరు నన్ను ఉన్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే ఎవరైతే ఈ భూమి మీద ఉండే మనుషులు, మానవులు అయితే ఎవరైతే అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి రక్షణ పొంది మారుమనసు పొందారో వారందరూ, ఆ గుంపు అందరూ వస్తారా? చూడండి, అయితే ఏముంది? మీరు ఉండులాగునా మరలా వచ్చిన ఎద్దటి ఉండి మిమ్మల్ని తీసుకుని పోదును. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి స్థలము సిద్ధపరచ వెలుచుందని రాశారు. అయితే ఆ స్థలము పరలోక రాజ్యం అని మనందరినీ ఎరుగుదుమని రాశారు. అయితే ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే స్థలము సిద్ధపరిచిన ఎడల అదే స్థలంలో, అంటే ఆయన ఎక్కడైతే స్థలంలో ఉన్నట్లు మీరు కూడా, అంటే మనందరం కూడా ఉండలాగన ఆయన మనల్ని కూడా వచ్చి ఒక దినాన్ని ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని తీసుకొని పోవద్దును అని రాసింది. అయితే చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, 1:11లో ఆయన తీసుకెళ్తాడని మాట ఇచ్చారు. అయితే ఎవరిని తీసుకెళ్తారో లేదా చూడండి, అపోస్తుల కార్యంలో 1:11 చదవండి. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చబడిన ఈ యేసే, చూడండి, ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే. అయితే ఆ 14:3లోనేమో మీ గురించి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నాతో పాటుగా మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందంటే 1:11లో మీరందరూ ఆకాశం వైపు చూసి ఏం చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చబడి యేసే ఏ రీతిగా, యేసుక్రీస్తు ప్రభువారు మీ చూడండి 11:11 3వ లైన్లో ఏ రీతిగా పరలోకంకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు, లేకపోతే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరి కొరకు ఒక స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. ఆ స్థలం పేర్లు పరలోక రాజ్యం అని రాసింది. అయితే వెళ్ళిన తర్వాత ఎలా అయితే పరలోకానికి ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారో మరి అదే రీతిగా వచ్చి మరి ఎవరిని తీసుకెళ్తా అన్నారు? సిద్ధపడి ఉండిన తర్వాత నేను తీసుకెళ్తా. ఇప్పుడు చూడండి 4వ వచనంలోకి రండి. ఇదే వాక్యంలో ఇదే 14లో చూడండి, ఇక్కడ
చూడండి, నేను వెళ్ళుచున్న స్థలమునకు, చూడండి అక్కడ ఇందాక స్థలం గురించి చెప్పాడు, స్థలం చేశానని చెప్పి, ఇప్పుడేమో మీరు చూడండి, ఇదివరకు అంటే చాలా కాలం క్రితం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ రాకముందు, ఆండ్రాయిడ్ ఫోన్స్ రాకముందు మనకి దారి ఎలా అడిగారు అంటే, నా చిన్నప్పుడు కారులో తాతగారు ఒళ్ళో కూర్చున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు గ్లాస్ దించి ఇదేటి వెళ్ళాలి, ఏ సందు వెళ్ళాలని అడిగేవారు. ఇప్పుడు అంటే తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏమొచ్చింది, గూగుల్ మ్యాప్స్ వచ్చింది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఊరు వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నేను నా లొకేషన్ నుంచి ఆ లొకేషన్లో నేను ఆ స్థలానికి, లేకపోతే ఆ ప్రదేశానికి వెళ్ళవలసిన స్థలంలోకి నేను ఆ పేరు కనుక పెడితే ఆ గూగుల్ మ్యాప్స్ నాకు ఏం చేస్తుంది, నాకు దారి చూపిస్తుంది. అంటే నాకు నేను వెళ్ళాల్సిన గమ్యం, నేను వెళ్ళాల్సిన దారి అది నాకు చూపిస్తుంది. మరి ఇక్కడ చూడండి ప్రియులారా, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అయితే ప్రియులారా, ప్రతి క్రైస్తవునికి లేదా ప్రతి విశ్వాసికి వారు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనేది వారి పనులు చెప్పున, వారి క్రియలు చెప్పున, వారి యొక్క భక్తి జీవితం ద్వారా ఆధారపడుతుంది. అయితే ఇక్కడ ఏమైనా ఉందంటే ప్రియులారా, నేను వెలుచున్న స్థలముకు మార్గము ఎవరికి తెలుసు అని చెప్తున్నాడు, మీకు తెలియనని చెప్తున్నాడు. చూడండి, కొన్ని లేఖన భాగాలు చూస్తే ఇదే యోహానులో 12:26 చూడండి. యోహాను 12:26 చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల, చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉందుడు. ఒకడు నా సేవించిన ఎడల, ఇందాకేమో స్థలము సిద్ధపరచ వెలుచున్నానని చూసాం, అదేమో పరలోక రాజ్యం అని చూసాం. ఆ స్థలానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఏమని చూసాం, మార్గం చూసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా ఉందంటే, ఇప్పుడు చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల, బాగా గమనించాలి, ఒకడు నన్ను సేవించిన ఎడల ఏం చేయాలని ఉంది. చూడండి, యోహాను సువార్త ఎంత, అది 11, యోహాను సువార్త 12:26 చూడండి. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవాలి. అంటే మనందరం ఇక్కడ రాసిన లేఖన వాక్యం ప్రకారం ఆయన మనం సేవిస్తున్నాం కాబట్టి ఆయన వెంబడించాలని ఉందా? చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉందుడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రియులారా, నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు ఉండు అన్నది. అయితే ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే మనము లేకపోతే మనుషులంగా ఆయన సేవించిన ఎడల అంట అక్కడ ఏమవుతుందని రాసింది. అక్కడ ఎవరు కనపరచడం రాసింది. చూడండి, ఇదే మళ్ళీ కొంచెం ముందుకెళ్తే 17లో కూడా చూడండి, ఆ మాట ఉంది. 17:24 కూడా చూడండి. 17:24 ఆయన స్థలం సిద్ధపరిచి వెళ్ళాడని అన్నాడు. చూడండి, తండ్రి నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండండి. ఇందాక మనం ఏం చెప్పాడు వాక్యంలో, దేవుడి ఆ వాక్యంలో, నేను ఏ స్థలానికి అయితే వెళ్తున్నానో నేను మళ్ళీ తిరిగి వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకెళ్తానని రాసింది. నేను మరలా మిమ్మల్ని ఇప్పుడు చూడండి, ఇక్కడేముంది చూడండి, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నేను అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. అయితే ప్రియులారా, ఇదే ఎక్కడైతే ఉందో అదే స్థలం గురించి చూడండి, మనం 1 దశలోనే కూడా చూస్తాం. చూడండి, ఇవన్నీ ప్రియులారా మనకు అర్థం కావడానికి వివిధ సందర్భాలు తీసుకుంటున్నాం. గమనించండి, మనం యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యానికి మనల్ని మళ్ళీ తిరిగి వచ్చి తీసుకెళ్ళడానికి కన్నా ముందు ఉండవలసిన విషయాలు చూడండి. 4:7 కూడా 1 దశలోనికలు చూడండి. 1 దశలోనికలు 4:17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలకు మేఘల మీద కొనిపోబడదుము గాక. కనుక
మనము సదాకాలము. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నంటే మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుమని చెప్పుంది. కానీ ఇందాక మనం ఏదైతే స్థలం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళడానికి ఏమని రాస్తుంది, ఎవరు మార్గం అని రాస్తుంది. ఆయన మార్గమును లేకపోతే ఆయన సేవించే వారిని ఏమని చేయాలని ఉంది, ఆయన సేవించేవారిని ఏమని చేయాలని ఉంది, నన్ను గణపరచును. చూడండి ఇప్పుడు ముందుకెళ్దాం. చూడండి ప్రియులారా, ఇప్పుడు ఐదో వచనంలో కండి మన మెయిన్ సందర్భానికి వచ్చేయండి. 14:5 యోహాను సువార్త 14:5 చూడండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఇక్కడ ఎవరు అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ 4వ వచనంలో 5వ వచనంలో తోమా యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఫస్ట్ ఏమో ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు. చూడండి యోహాను సువార్త 14:5 చదువుతున్నాం. యోహాను సువార్త 14 చదవండి. అందుకు తోమా, ప్రభువా అది ఆయన్ని అడిగాడు అంటే ఒక ఆశ్చర్యంగా అడిగాడా లేకపోతే ఒక ప్రశ్నలాగా, అంటే ఎలా అడిగాడు ఆయన్ని అంటే ఆయనకి ఇప్పుడు తోమాని ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు అక్కడ, తోమా యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. మనం ఇందాక పైన చూసినప్పుడు అయితే దేవుడు ఏమని చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. తన తర్వాత ఏమని చూడండి, ఆ మార్గం ఎలాగూ. ఇక్కడ ఎవరు ఆతృతగా ఉన్నారు తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆ సందర్భంలో చూడండి యోహాను సువార్త 14:5 తోమా యేసుక్రీస్తు ప్రభువాని ఆ స్థలంకి మార్గం ఏంటని అడుగుతున్నాడు. అయితే ఏమని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి లాస్ట్లో. అయితే అక్కడ తోమా అడిగాడు కదా, ఏమని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇప్పుడు తోమా ప్రశ్న అడిగేశాడు. ఆయనకున్న లేకపోతే ఆయన అడగవలసింది లేకపోతే ఆయనకున్న ప్రశ్నని ఆయన అడిగాక 15:6 ఆయన దానికి సమాధానం ఇచ్చాడు. చూడండి, యేసు నేనే మార్గమును జీవమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును. అయితే చూడండి ప్రియులారా, అక్కడ తోమ అడిగాడు ఆయన్ని, ప్రభువా మీరు ఏ మార్గంలోకి వెళ్తున్నారో లేకపోతే ఏంటని అడిగి ఆ మార్గం ఏంటని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 15:6 ఏమని రిప్లై ఇచ్చారు, నేనే మార్గమును నేనే సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసిన లేఖన భాగంలో ఆయన ఎక్కడికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి దేనికి వెళ్ళాడు, ఎవరి కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మన కొరకు. అయితే చూడండి ఇక్కడ 6వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు నేనే మార్గం, ఐ యామ్ ది వే, సత్యమునంటే ఐ యామ్ ది ట్రూత్, అండ్ జీవమునంటే ఐ యామ్ ది లైఫ్. అయితే చూడండి ప్రియులారా, మనం దీన్ని ఒక 2 వాక్యాలు చూస్తాం. చూడండి హెబ్రీలో చూడండి, హెబ్రీ 9:8 ఉంది చూడండి ఆ మాట. నేనే మార్గమును సత్యమును జీవనం రాసింది. అయితే హెబ్రీ 9:8 చూడండి ఏంటి, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గమును బయలుపరచబడలేదని. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక నేనే మార్గమును నేనే సత్యం నేనే జీవమును అని ఉంది. అయితే 8వ వచనం చూడండి, అందులో మీరు అంతా చూడక్కర్లేదు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచండి. అక్కడ ఎవరు బయలుపరుస్తున్నా అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి అదే మాట ఇంకోటి మనం 1:17 చూస్తాం. చూడండి యోహాను 1:17 నేనే మార్గమును నేనే సత్యం నేనే జీవనం అని రాస్తుంది. అయితే 1:17 ఏం రాస్తుందో చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును. ధర్మశాస్త్రం ఏమో ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది, ఎవరి ద్వారా అంటే హూ క్రియేటెడ్ చెప్తాను చూడండి. ఎన్నో వచ్చిన అది 17 కాదు 17. అయితే ధర్మశాస్త్రం మోషే ద్వారా అంటే లా మోజెస్ ఇచ్చాడు. ద లా వాజ్ గివెన్ బై మోజెస్, అంతేనా? ద లా వాజ్ గివెన్ బై మోజెస్. మరి తర్వాత లా మోజెస్ ఇచ్చేసిన తర్వాత ఏమని రాస్తుంది అక్కడ, కృపయు సత్యం. అంటే రక్షణ మార్మన్స్ పక్కన పెట్టండి, ఇక్కడ ఇంకోటి ఏమని రాస్తుంది. అయితే కృపయు సత్యం అంటే గ్రేసే ట్రూత్, అంతేనా?
కృప అంటే గ్రేస్, సత్యం అంటే ట్రూత్. అంటే కిందాక మనం ఏం చదివాం? యేసుక్రీస్తు, యేసు నేనే మార్గమును సత్యమును. ఇక్కడేం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, అదే గ్రంథంలో 14:6 వచనం కదా మనం చదివేది. చూడండి ఇప్పుడు చూడండి 8:32 కూడా ఉంది. చూడండి, మార్గమును సత్యమును జీవమును చూసాం. ఇప్పుడు 8:32 చూడండి. ఇందాక చూసిన దాని తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ సత్యంకి వచ్చాం. చూడండి 8:32 చదవండి. అప్పుడు సత్యము ఎవరిని స్వతంత్రులుగా చేయనని చెప్తుంది? స్వతంత్రులుగా చేయడం అంటే ఏంటి? పోనీ బానిసలుగా చేయడం అంటే ఏంటి? బానిసత్వం. ఓకే, ఇప్పుడు మనం జైల్లో ఉండేవారికి స్వతంత్రం ఉందా, బానిసత్వం ఉందా? అయితే ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి 32 చదవండి. అప్పుడు సత్యము. అయితే మనం మొట్టమొదటిగా చూసింది వచ్చేసేయండి, మన సందర్భానికి వచ్చేసేయండి. యోహాను సువార్త 14లో యేసు నేనే మార్గమును, నీ సత్యమును, నీ జీవమును, నా ద్వారా తప్ప ఎవడును. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయాలు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, క్లారిటీగా ఉంది ప్రియులారా. మొట్టమొదటిగా మన హృదయములను మొట్టమొదటిగా మన హృదయం కలవరపడనీకని ఉంది. అయితే ప్రియులారా చూడండి, ఎవరు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ స్థలం పేరు అని ఏమనుంది? పరలోక రాజ్యం ఉంది. అయితే అక్కడ తర్వాత తోమాకు వచ్చిన ప్రశ్నకి దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు? అయితే తోమాకు ఇచ్చిన సమాధానమే యేసుక్రీస్తు నేనే మార్గమును జీవను సత్యం అని ఉన్నప్పుడు, ఆయన ద్వారానే కృప వచ్చింది, ఆయన ద్వారా సత్యం వచ్చింది, ఆయన ద్వారా నిత్యం వచ్చిన జీవం వచ్చినప్పుడు ఆ తోమాకి సత్యము, జీవము, ఇంకోటి ఏంటి, మార్గం చూపించిన దేవుడు మనకు కూడా మార్గము, జీవము, సత్యం చూపించాడా? మరి అది చూపించిన కారణాన్ని మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించుకోవాలి. రండి, ఇది రెండో చూసుకుంటాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. చూడండి, ఇందాక మనం ఏం చూసాం? ఎవరి కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నారని చూసాం. చూడండి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తరుల తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను. మనం యోహాను సువార్త 1-16 లేకపోతే మొదటి నుంచి 15 లేకపోతే మొదటి 6 వచనాల్లో ఆయన మన కొరకు, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ స్థలము సిద్ధపరచ వెళ్ళాడు అని చూసాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏముంది? ఇక్కడ నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను. ఆల్రెడీ ఒక స్థలం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. ఆ స్థలం పేరు పరలోక రాజ్యం అని చూసాం మనం ఆల్రెడీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనకంటే ముందు మీరు ఏమని రాస్తుంది చూడండి. నేను మీకు ముందుగా పోవచ్చును మెట్టగా ఉన్న స్థలంలో. అంటే మెట్టగా ఉన్న స్థలములను అంటే ఏంటి ప్రియులారా? చూడండి, మీరు చూడండి, కీర్తనలో మాట ఉంది, నీవు వెళ్ళి ప్రతి స్థలమునకు నేను నీకన్నా ముందుగా నేను వెళ్తానని ఉంది. కీర్తనలో ఉందన్నమాట. చాలామంది చాలాసార్లు కార్ల మీద కూడా రాసుకుంటారు, నేను ముందుగా వెళ్తాను, ఐ విల్ గో బిఫోర్ ది అని. మన కారు మీద కూడా ఉంది. చూడండి, అది యోహాను కీర్తన గ్రంథంలోనే ఉందన్నమాట. కీర్తన 150లోనే ఇక్కడ ఉంది, నేను ముందుగా వెళ్తున్న స్థలములను. అంటే ఇక్కడ మనం చూసిన లేఖన భాగంలో ముందుగా వెళ్ళుచున్న అంటే వారి మార్గములు యందు యెహోవా తోడుగా ఉంటాడని ఉంటుంది అన్నమాట. ఎంత?
సర్లే చూడండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, యెషయా గ్రంథం 45:2లో నేను మీకు ముందుగా పోవచ్చు. ఆయన మనల్ని ముందుగా పంపించట్లేదు. చూడండి బాగా గమనించండి. ఆయన మనకంటే ముందుగా మన కొరకు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన మీకు ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసింది. అంటే కొన్ని మార్గములు మీ అందరికీ బాగా అర్థం అవ్వాలి అంటే తణుకు అంటున్నాను, మన తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ నుంచి కుడిపక్కకు కానీ ఎడపక్కకు కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు మెట్టగా ఉన్న స్థలాలు అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా కూడా రైట్ సైడ్కి వెళ్ళినా కూడా ఆ రోడ్ ఎంత మెట్టగా లేకపోతే ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఉన్న స్థలములను సరళం చేసేదనని చెప్తున్నాడు. చూడండి, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేద్దాను. అయితే ప్రియులారా, ఇవన్నీ మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేని కొరకు చేస్తున్నట్టు ఇక్కడ చూడండి. ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనపగడి అంటే మనకి మార్గం లేకపోతే మనకి వే ఫ్రీ చేయడానికేనా, మనకి దారి సరళంగా చేయడానికేనా? చూడండి. అయితే ఇదే యెషయాలో చూడండి, ఇదే యెషయా గ్రంథం 43 రండి, పక్కనే రండి. యెషయా గ్రంథం 43 చూడండి, 10వ వచనంలో చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత. మొట్టమొదటిగా మన యోహాను సువార్త 14వ అధ్యాయంలోనేమో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చూసాం. ఆ స్థలము ఏమని చూసాం? పరలోక రాజ్యం అని చూసాం. ఆ పరలోక రాజ్యం చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నానని రాసింది. అయితే యెషయా గ్రంథం 45:2లో ఏమని చూసాం? ఏదైతే మార్గంలో ఒకవేళ ఇరుకైన మార్గములు కానీ సరిపోని మార్గములు కానీ ఉంటాయో ఆ మార్గాలను ఏం చేస్తానని చెప్పాడు? సరళం చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదని ఇనప గడియలను. అయితే ఇక్కడ చూడండి ప్రియులారా, 43:10లో మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత. అయితే ప్రియులారా, మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా 10వ వచనం, అదే 43:10లో ఆ ఆఖరి లైన్ చూడండి. అంటే మొదటి లైన్లో ఎవరు గ్రహించారు? అక్కడ ఎవరు గ్రహించినట్లు? మీరు పైన చూడండి, ఆయన నన్ను గ్రహించినట్లు, తర్వాత మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుని. అయితే ఇక్కడ దేవుడు చూడండి విషయాలు ఇక్కడ చూస్తే మీరు అర్థం చేసుకుంటే నేను ఏర్పరచుకున్న మొట్టమొదటిగా ఏమన్నాడు? నా సేవకులు నాకు సాక్షులు. అంటే ఇప్పుడు సేవకుడు సంఘాన్ని నడిపించే సేవకుడు అయితే సాక్షులు ఎవరు? మన మందిరంలో ఉండే విశ్వాసులు. అయితే నా సేవకుడును నా సాక్షులు, నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు రావడని చెప్తున్నారు. అయితే ప్రియులారా చూడండి, ఇదే కొన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇంకా ఈ మాట ఎక్కడ ఉందని చెప్తాను చూడండి. కీర్తన 119 చూడండి. కీర్తన 119, 105లో ఉందంట. కీర్తన 119, 105. చూడండి, అదే ఇందాక మనకి మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేసిన వాక్యం దొరికింది. 119, 105. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అయితే ఇది కాదు, ఈ వాక్యం కాదు. ఇది ఏమైనా ఉంటుందంటే, నేను మీకన్నా ముందుగా వెళ్ళి అదే మనం చూసిన యెషయా 45 అదే మాటలో మీకు ముందుగా వెళ్ళినప్పుడు ఐ విల్ గో బిఫోర్ ది అని ఉంటుంది. అది మన కారు మీద ఉంది. సరే రండి, ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. ఏం చూస్తున్నాం ఇప్పుడు మనం? యెషయా గ్రంథం 43:10. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ ఏమైనా ఉందంటే నా తర్వాత నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తున్నారంటే, మీరు నాకు
సాక్షులను ఉంది. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట చూస్తాం చూడండి 10వ వచనంలోనే. ఎక్కడంటే అది చూడండి, ఇదే 41:8 చూడండి, పక్కనే యెషయా 41:8 చూడండి. చూడండి, ఇందాక మనం చూసిన చూడండి, నా సేవకుడునైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. అక్కడ చక్కని 3 మాటలు ఉన్నాయి, బాగా గమనించండి. ఫస్ట్దేమో నా సేవకుడైన ఇశ్రాయేలు, నెంబర్ 1. చూసారా ఎన్నో అధ్యాయం 41:8 చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారు నా సేవకుడైన ఇశ్రాయేలు, లేకపోతే అక్కడ డైరెక్ట్గా పిలవచ్చు, ఆయన ఇశ్రాయేలు, యాకోబు, అబ్రహాం అని చెప్పొచ్చు. కానీ అక్కడ ఏమని చెప్పారు ఆయన? నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఎవరిని చెప్పిన చూడండి. కొంచెం ముందుకెళ్ళండి. బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడివనియు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నట్టు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు నేను తోడై ఉన్నాను. భయపడకము, నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీ నీతిని నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకున్నాను. అయితే ప్రియులారా, అక్కడ చూడండి ఎంతో చక్కగా నా సేవకుడైన ఇశ్రాయేలు, నా తర్వాత ఏమో నేను ఏర్పరచుకున్నాను యాకోబు, నా స్నేహితుడైన లేకపోతే నా అబ్రహాం సంతానం అనొచ్చు. కానీ అక్కడ ఏమని రాశాడంటే నా స్నేహితుడైన, అంటే ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయిన అయితే అబ్రహాం అని ఉంది. ప్రియులారా చూడండి, మనం ఏం చూస్తున్నాం, నాకు సాక్షులు అన్న దాని గురించి చూస్తున్నాం. అయితే ఇదే మాటలో ఇంకోటి ఎక్కడ ఉందంటే చూడండి, మరొక మాట ఉంది. 43:10లోనే ఇదే మీరు ఇంకో చోట ఎక్కడ చూస్తారంటే 44:8 చూస్తారు. 44:8 చూడండి, జాగ్రత్త గమనించండి ప్లేయరా. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతిని వినిపించి తెలియజేయలేదా? అక్కడండి ఒకసారి ఏంటి, ఎవరు ఆయనకి సాక్షులు? మీరే నాకు సాక్షులు. మీని తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎరుగును. అక్కడ నేను ఎరుగను లేకపోతే నాకు తెలియదు అంటే ఏంటి అర్థం? ఇంకలే. అయితే ప్రియులారా, మీరు బాగా గమనించాలి. నేను సాక్షులు లేకపోతే నా సేవకుడును నాకు సాక్షులను రాసి ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఆ సంగతి తెలియజేయలేదా? ఎవరికి సాక్షులను రాసింది? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని ప్రశ్న ఉంది. నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎరగను. అయితే ప్రియులారా, ఈ కారణం నిమిత్తం కూడా అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇదే వచనంలో చూడండి ఎక్కడ ఉందంటే ఆ మాట, మీరు నాకు సాక్షులను ఉంది కదా, చెప్తాను చూడండి ఎక్కడుందంటే ఆ మాట. ద్వితీయోపదేశకాండంలో చూడండి ఇదే మాట ఉంది. ఆయన మన సాక్షులు. ద్వితీయోపదేశకాండం 4 ద్వితీయోపదేశకాండం 4:35 చూడండి. ఇందాక మనం అక్కడ చూసాం అదే మాట. చూడండి, ఆయన నీ పితరులను ప్రేమించిన కనుక వారి తర్వాత 35 చూడండి. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొక దేవుడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు. ఓకే, ఇందాక మనం ఏం చూసాం చూడండి 44:8 ఏం చూసాం? 44:8 ఏం చూసాం? నేను తప్ప వేరొక దేవుడు
ఉన్నాడని ఉంది. అయితే ఇందాక మనం ఇంకో వచనంలో ఏం చూసాం? నేనే దేవుణ్ణి, ఇంకో వచనం చూసాం కదా. ఎన్నో వచనం? 43:10 చూడండి. నీవు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును. అక్కడ మొట్టమొదటి మీరు గమనించాల్సింది మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును. అయితే ఇక్కడ గుంపంతా ఆయన సాక్షులను రాస్తుంది కదా. చూడండి, తర్వాత చదవండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత చూడండి దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం చదివిన వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 4:35 అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు. అంటే మనం తెలుసుకున్నట్లు అంటే కొన్నిసార్లు మనం ఎరగాలని ఇక్కడ రాసిన ప్రియరా. చూడండి, ఇంకొక మాట కూడా చూస్తాం. అదే ద్వితీయోపదేశకాండంలో 32:39 చూడండి. 32:39 ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు నేను ఒక్కడనే దేవుడిని. ఇందాక మొట్టమొదటిగా మనము నేనే మార్గం సత్యం చూడండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించి వాడను, బ్రతికించిన వాడను నేనే. గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతుల నుండి. బాగా గమనించారా? ఇందాక మనం ఏం చూసాం? నేనే దేవుడు, నేనే నేను తప్ప. ఇక్కడేమని రాస్తుంది 39లో? నేను తప్ప వేరొక దేవుడు లేడు. చూడండి, మొట్టమొదటిది మృతి నొందించి వాడను. ఆయనే మృతి నొందిస్తాడంట, ఆయన బతికిస్తాడు. నెక్స్ట్ చూడండి, గాయపరచువాడను, గాయం చేసేది ఆయనే, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించేవాడు నేను. అయితే ప్రియులారా మీరు చూడండి, ఆయనే ఆయనే మృతి నొందించేవాడు, ఆయనే బ్రతికించేవాడు, ఆయనే గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయన చేతిలో నుంచి ఎవరిని. అయితే చూడండి, ఇంకొక మాట కూడా చూస్తాం చూడండి ప్రియరా. మొదటి సమయాల్లో నేనే దేవుడు ఉంటుంది. మన మొదటి సమయాల గ్రంథంలో 2:2 చూడండి. మొదటి సమయాలు చూడండి. ఇందాక ఏం చూసాం మనం? ఇప్పుడు చూడండి, మొదటి సమయాలు 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము. ఇప్పుడు ఇన్ని వచనాలు మన ద్వితీయోపదేశకాండంలో చూసాం, లేకపోతే ద్వితీయోపదేశకాండం 32:39 చూసాం, 2:35 చూసాం, 4:35 చూసాం, మొదటి సమయాలు 2:2 చూసాం. ఆఖరిగా చూడండి 2 సమయాల్లో కూడా చూస్తాం అదే మాట. 2 సమయాల గ్రంథంలో 22 చూడండి. ఎవరంటే ఒక్కడే దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ 22 చూడండి. 2 సమయాల గ్రంథం 22:32 యెహోవా తప్ప దేవుడేడి? అదొక క్వశ్చన్ చూడండి, అక్కడ బాగా గమనించండి. యెహోవా తప్ప దేవుడేడి? తర్వాత చదవండి, మన దేవుని తప్ప ఆశ్రయదుర్గం. అయితే ప్రియులారా ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ వచనాలు ఏదైతే మనం ద్వితీయోపదేశకాండం లేకపోతే సమూయేల గ్రంథంలో యేసు మనం నేను తప్ప మనం అంటే రకరకాల సందర్భాలు మనం చూసినట్లయితే నేనే దేవుడు అని రాస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మన అసలు సందర్భంకి వస్తాం రండి. మన 44 ఎంత చదువుతాం? 43:10 యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథంలో ఎన్నో వచనం చదువుతున్నారు? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నన్ను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, దాని తర్వాత
అయితే ప్రియులారా, మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఈ లేఖన భాగాలన్నీ చూసిన వాటిల్లో నేనే దేవుడు, నేనే ఆశ్రయదుర్గం, అయితే నేనే కృపయు, నేనే సత్యము, నేనే మార్గము అని మనం చాలా విషయాలు చూసాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసింది ఈ 3 లేఖన భాగాల్లో చూసినట్లయితే చూడండి, ఒక్కసారి రండి చూస్తాం. మనం యోహాను సువార్త 14:2 ఆఖరి లైన్ చదవండి. అదే 14:2 ఆఖరి లైన్. 14:2 గట్టిగా చదవండి. చూడండి, యోహాను సువార్త 14:2 చదవండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనేది ఈ 2023లో ఒక ప్రాముఖ్యమైనది. ఎవరని చెప్తారా? 2023 సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఇది. నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను అన్నది. ఏంటది? ఫ్లిప్కార్టా? మొట్టమొదటి చదవండి యోహాను సువార్తలో. మీకు యోహాను సువార్త 14:2 మొట్టమొదటి 2023 వచనంలో మొట్టమొదటిది ఏంటి? రండి, యెషయా గ్రంథం 45:2 రండి. మనం యెషయా గ్రంథం 45:2 కూడా చూసాం. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలములను. ఇక్కడ చూడండి, రెండోది చదవండి. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేది. రెండోది అనేది మొట్టమొదటికి యోహాను 14:2, రెండోది యెషయా 4, మూడోది ఏంటి? ఇందాక అది చూసాం కదా, చూడండి ఎన్నో వచ్చిన అది 43. చూడండి, ఎన్నోది? మీరును నేను ఏర్పరచుకున్నా నా ఒక సేవకుడు. ఇక్కడ ఏమన్నా చూడండి, అంటే మీరు నా సేవకుడు, నా సాక్షులు ఉందా? మనందరం చాలాసార్లు మర్చిపోయేవారుగా ఉంటాం. ఎందుకంటే మీలో ఎంతమంది మీ వాగ్దానం గుర్తుంది? 2023 వాగ్దానం. మీ 2023 వాగ్దానం, మీ ఇండివిజువల్ ప్రామిస్ ఆఫ్ ది ఇయర్ 2023. అయితే హెబ్రోన్లో థియోడర్ ఒకసారి మీ అందరికి తెలుసు కదా, గొప్ప దైవజనుడు బక్సింగ్ గారితో పనిచేసిన థియోడర్ రెజినాల్డ్ అంకుల్, ఒకసారి ఆయన మెసేజెస్ మీరు ఎవరైనా విన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఎలాంటి మనిషి అయినా కూడా కదిలింపబడతారు. యూ విల్ బి టచ్డ్. ఎంత స్టోన్ హార్టెడ్ అయినా, ఎంత కఠిన హృదయుడైనా, లేకపోతే ఎలాంటి అయినా ఆయన మెసేజ్ లేకపోతే ఏకాగ్రతతో మీరు కనుక ఆయన వర్తమానం వింటే కది. అయితే థియోడర్ అంకుల్ ఒకసారి చెప్తుండగా ఏం చెప్పారంటే నాకు బాగా గుర్తుంది. చాలాసార్లు మనం మర్చిపోయేవారుగా ఉంటాము. మనం మర్చిపోయేవారుగా ఉన్నప్పుడంట ఆయన ఏం చెప్పారంటే, మీకు వచ్చిన ప్రామిస్ కార్డ్, లేకపోతే మీకు వచ్చిన ఇండివిజువల్ ప్రామిస్ కార్డ్ నెరవేరకపోని ప్రతి రోజు ప్రతి అనుదినం మీ ప్రార్థనలో అంట దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలంట. 22 ఏ సంవత్సరాన్ని కానీ, అంటే పర్టికులర్గా ఈ 2023 అని కాదు, కానీ మనకి ఏదైతే ప్రతి సంవత్సరం మనకు దేవుడు యొక్క వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని మనం చేయాలని ఉంది. చూడండి, మనం ఈ 3 వచనాలు చూసుకున్నాం కదా. ఈ అన్ని నిమిత్తమై దేవుడు ఒక్కడే దేవుడు, నేను మార్గం సత్యం నేను చూసాం కదా. అయితే ఒక్క మాట చూసుకుని మనం నిజమైన దేవుణ్ణి, మన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. చూడండి, రండి, కీర్తనలు 116 దొరికిందా మనస? 116 చూడండి. ఎక్కడి నుంచి చదువుదాం అంటే 12 నుంచి ఎక్కడి వరకు చదువుదాం? 12 నుంచి చదువుదాం. చూడండి, మార్చి చదువుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకార్యములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణంలోను
చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 12వ వచనంలోనేమో యెహోవాకు చేసిన ఉపకారాలను బట్టి నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, నేను ఆయనకి ఏమి చెల్లించెదను. 13లోనేమో రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామంన ప్రార్థన చేసేదను. తర్వాత యెహోవాకు నా మొక్కుబడులు ఓకే ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేదను. అయితే మళ్ళీ 17 చూడండి. 17 నేను నీ కృతజ్ఞత అర్పించేదను, యెహోవా నామం ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణంలోని యెరూషలేము నీ మధ్యను. చూడండి ఆఖరి వచ్చిన లాస్ట్లో అందరూ చూడండి, గట్టిగా చదువుదాం. నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. అయితే మనం కూడా ప్రియులారా, మనం విన్న లేఖన భాగాలను ఆధారం చేసుకుని మనం చూసుకున్న లేఖన భాగాలు చదువుకున్న అన్ని సందర్భాలు చూసి యెహోవాయే మనకు నిజమైన దేవుడు, యెహోవాయే మార్గము, సత్యము, జీవము. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళి మన కోసం ఆ స్థలం పేరేమని చెప్పాడు, పరలోక రాజ్యం అని. అలాగే మనం చూసిన లేఖల భాగాలు అన్నింటిని ఆధారం చేసుకుని మనకున్న దేవుడు ఎవరు? ఒక్కడే దేవుడా, చాలా దేవుళ్ళు ఉన్నారు? ఆ దేవుణ్ణి నిజమైన రీతిలో ఆయన అక్కడ ఉంది కదా, ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామంన అలాగే చేద్దాం. రెండు లేచి నిలబడి ఒక పాట పాడుకుని, ఆ పాట పాడుకున్న తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించుకుంటాం. పాట సంఖ్య 218 పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 216. పాట సంఖ్య 218, పాత పాటల పుస్తకం 216. ఆఖరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.
తర్వాత ఒక సహోదరుడు సహోదరి బిగ్గరగా గట్టిగా ఆరాధించండి. అందరూ ఆమేన్ అనండి.